సహాయం చేసేవారు దేవుడు, మంచిగా మాట్లాడేవారు గురువు, నీతిగా బ్రతికేవారు మనిషి. మనల్ని వెతుక్కుంటూ వచ్చే కష్టాలను కూడా పక్కకు తప్పించే శక్తి చిరునవ్వుకు మాత్రమే ఉంది. సంపాదన అనేది బాగా జీవించటానికే గాని ఒత్తిడితో మిమ్మల్ని మీరు చంపుకోవటానికి కాదు. మంచి మనసుతో చెప్పే ప్రతి మాట విలువైనది. మంచి హృదయం కలిగి ఉండే ప్రతి మనిషి మనసు అందమైనది. నీకున్న తెలివితేటలు నీ బ్రతుకు బాగు చేయటానికి ఉపయోగించు, వేరే వాళ్ళ బతుకు తెరువు పోగొట్టడానికి కాదు. గొడ్డలితో గాయపడ్డ చెట్టు మళ్ళీ చిగురించవచ్చు, కానీ మాటలతో గాయపడిన మనసు ఎప్పటికీ ఇంతకు ముందులా ఉండలేదు. అర్థం చేసుకోవటం ఆపేసినప్పటి నుంచి అపార్థం చేసుకోవటం మొదలవుతుంది. నలుగురికి మంచి జరిగే పని చేయాలి, కానీ నలుగురి చేత మంచి అనిపించుకోవటం కోసం ఏ పని చేయకూడదు. ఒక మంచి ఆలోచన కనీసం 10 చెడు ఆలోచనలైనా మంచి వైపుకు మళ్ళిస్తుంది, కానీ ఒక చెడు ఆలోచన 1000 మంచి ఆలోచనలను కలుషితం చేస్తుంది. జ్ఞానం ఉన్నవారితో వాదించు, ఓడినా జ్ఞానం వస్తుంది. అజ్ఞానులతో వాదించకు, నీ విజ్ఞతను కోల్పోతావు. డబ్బు ఉంటే ఆస్తులు పెరగాలి, కానీ అహంకారం కాదు. నీలోని లోపాన్ని ప్రపంచానికి చూపించకు, ఎందుకంటే దానితో ఆడుకోవటానికి ఈ ప్రపంచం కాచుకొని ఉంటుంది. ఒంటరితనం అంటే ఎవరూ లేకపోవటం కాదు, చుట్టూ ఎంతమంది ఉన్నా అర్థం చేసుకునేవాళ్ళు ఒక్కరూ లేకపోవటం. నీవు డబ్బుని విలువ లేకుండా ఖర్చు పెడితే డబ్బు కూడా ఏదో ఒక రోజు నిన్ను విలువ లేకుండా చేసి నిలబెడుతుంది. లైఫ్లో గెలవాలి అనుకున్నప్పుడు కష్టం మొదలవుతుంది. ఎలాగైనా గెలవాలి అనుకుంటే మోసం మొదలవుతుంది. నీ చిరునవ్వు తెలిసిన మిత్రుడు కన్నా నీ కన్నీళ్ల విలువ తెలిసిన మిత్రుడు మిన్న. ఈ ప్రపంచంలో అతి ఖరీదైన వస్తువు నమ్మకం. సంపాదించుకోవటానికి సంవత్సరాలు పడుతుంది, కోల్పోవటానికి ఒక్క క్షణం సరిపోతుంది. చనిపోయిన తర్వాత నిప్పు పెట్టేవారి కంటే బ్రతికున్నప్పుడు మనసుకు నిప్పు అంటించేవారే ఎక్కువైపోయారు. నువ్వు అనుకున్నది సాధించటానికి మాట మొదటి అస్త్రమైతే మౌనం ఆఖరి ఆయుధమని తెలిసి మసులుకో. గుణం గుడ్డిది, ఆలోచనలు అవిటివైతే ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా దేవుడు మెచ్చడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.